నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ క్రికెట్లో ఐపీఎల్ తరహా సంచలనం మొదలైంది. టీజీ20 తొలి సీజన్ ప్లేయర్ వేలంలో స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేశాయి. తిలక్ వర్మ రికార్డు ధరకు అమ్ముడవ్వగా మహమ్మద్ సిరాజ్ను వరంగల్ జట్టు దక్కించుకుంది. అయితే వీళ్లతో పాటు మరెవరూ భారీ ధర పలికారు? ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన టీజీ20 తొలి ప్లేయర్ యాక్షన్ తెలంగాణ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. మొత్తం 8 ఫ్రాంచైజీలు 60 లక్షల పర్సుతో తమ జట్టును నిర్మించేందుకు పోటీ పడ్డాయి. 1300 మందికి పైగా క్రికెటర్లలో నుంచి ఆటగాళ్లను ఎంపిక చేశారు. అందరి దృష్టి టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మపైనే నిలిచింది. 5 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం మెదక్ ఫాల్కాన్స్, పాలమూరు స్ట్రైకర్స్, నల్లగొండ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు మెదక్ ఫాల్కాన్స్ ఏకంగా 33 లక్షలు వెచ్చించి తిలక్ను సొంతం చేసుకుంది. టీజీ20 తొలివేలంలో ఇదే అత్యధిక ధర. టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ కోసం కూడా గట్టి పోటీ కనిపించింది. చివరకు వరంగల్ వారియర్స్ 14 లక్షలు చెల్లించి సిరాజ్ను తమ జట్టులోకి తీసుకుంది. దీంతో వరంగల్ జట్టు ఒక్కసారిగా లీగ్లో అత్యంత బలమైన జట్టుల్లో ఒకటిగా మారింది. వేలంలో మరో పెద్ద ఆకర్షణ అమన్ రావు. A+ కేటగిరీలో ఉన్న ఈ స్టార్ ఆటగాడిని కూడా వరంగల్ వారియర్స్ 12 లక్షలకు దక్కించుకున్నారు. దీంతో సిరాజ్, అమన్ రావు కాంబినేషన్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. స్థానిక క్రికెట్లో మంచి గుర్తింపు ఉన్న సివి మిలింద్ కూడా భారీ ధర పలికాడు. అతన్ని అన్విత ఖమ్మం SS 17 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో తిలక్ తర్వాత అత్యధిక ధరల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇక రవికిరణ్ను పాలమూరు స్ట్రైకర్స్ 13 లక్షలకు దక్కించుకోగా, రవితేజను మెదక్ ఫాల్కాన్స్ 12 లక్షలకు సొంతం చేసుకుంది. తనయ్ త్యాగరాజును రంగారెడ్డి జట్టు 11 లక్షలకు కొనుగోలు చేసింది. స్థానిక ఆటగాళ్లకు కూడా భారీ డిమాండ్ ఉండటం విశేషమే మరి. వేలానికి ముందు నుంచే చర్చల్లో ఉన్న ఆటగాళ్లలో రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సివి మిలంద్, తన్మయ్ అగర్వాల్ వంటి దేశీయ క్రికెటర్లు కూడా ఉన్నారు. వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే టీజీ20లో వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కాన్స్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్, పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం SS, కరీంనగర్ డైమండ్స్ తదితర జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం 32 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. తిలక్ వర్మ 33 లక్షల రికార్డు ధర, సిరాజ్ వరంగల్ జట్లోకి ఎంట్రీ, మిలింద్, రవికిరణ్లకు భారీ బిడ్లు టీజీ20 తొలి సీజన్ ప్రారంభానికి ముందే తెలంగాణ క్రికెట్లో ఐపీఎల్ తరహా ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అభిమానుల చూపంతా జూన్ 21 నుంచి మొదలయ్యే మ్యాచ్లపైనే ఉంది మరి.